హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయేష్. మాస్ మహారాజా నటించిన మాస్ జాతర నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం ఫుల్ మాస్ ఉంది భయ, నిజంగా ఫుల్ అంటే ఫుల్ మాస్ సీన్స్ తోటి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్లో కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీలీల గారు అండ్ నరేష్ గారి మధ్యలో జరిగే కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నవీన్ చంద్ర అయితే ఒక అరవింద సమేత తర్వాత అయితే ఇలా పవర్ఫుల్ రోల్ అయితే చేస్తుండు. అండ్ రోల్ మాత్రం నిజంగా హైలైట్ అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. అంటే అరవింద సమేతలా చేసిన పవర్ఫుల్ రోల్ అయితే చాలా మంది కనెక్ట్ అయింది. ఆ రోల్ మాత్రం మళ్ళీ అలాంటి రోల్ అయితే చేస్తుండు. నిజంగా ట్రైలర్లో చూస్తుంటే మాత్రం నిజంగా మంచి పేరు వచ్చేలాగా ఉంది నవీన్ చంద్రకి అయితే. ఆ గడ్డం కానీ ఆ గెటప్ కానీ మెయిన్ విలన్ రోల్ అయితే చేస్తుండు ఈ సినిమాలో అయితే. అండ్ మెయిన్గా వచ్చేసి ఫైట్ సీక్వెన్స్ అయితే హైలైట్ ఉన్నాయి. ట్రైలర్లో చూస్తుంటే మాత్రం హైలైట్ కొరియోగ్రఫీ చేశారు. అండ్ భీమ్స్ గురించి చెప్పనవసరం లేదు, నిజంగా అసలు హైలైట్ అంటే హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చేసిండు. అండ్ ఆల్రెడీ ఆల్బమ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అండ్ ఆల్ సాంగ్స్ కూడా హైలైట్ కొట్టేసిండు. అండ్ రవితేజ గారు అయితే కాకి డ్రెస్లో వచ్చిన ప్రతి సినిమా హైలైట్ ఉంటుంది భయ, నిజంగా. అండ్ ప్రతిదీ మన రీసెంట్గా వచ్చిన క్రాక్ సినిమా అయితే పెద్ద హిట్ అయింది అయితే. అండ్ రవితేజ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన ధమాకా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. 100 కోట్లు కూడా కలెక్ట్ చేసింది. అండ్ అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. ఈ సినిమా కూడా ఖచ్చితంగా 100 కోట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి ట్రైలర్ చూస్తుంటే మాత్రం. రవితేజ అండ్ శ్రీలీల గారి ఎనర్జీ మాత్రం మామూలుగా లేదు భయ, నిజంగా. సాంగ్స్లలో కానీ యాక్టింగ్లలో కానీ మస్తు అంటే మస్తు చేసిర్రు. ట్రైలర్ మాత్రం ఫన్ అండ్ యాక్షన్ ప్యాక్డ్గా అయితే ఉంది ట్రైలర్ చూస్తుంటే. రవితేజ గారిది ఇంతకుముందు వచ్చిన మిస్టర్ బచ్చన్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమాతో అయితే ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు. సితార ఎంటర్టైన్మెంట్ నాగవంశి అయితే ఈ సినిమాని అయితే నిర్మిస్తుండు. అండ్ భాను భోగవరపు డైరెక్షన్లో అయితే ఈ మూవీ వస్తుంది. అండ్ అక్టోబర్ 31st అయితే ఇది రిలీజ్ కాబోతుంది. అండ్ రవితేజ గారు అయితే చాలా న్యూ టాలెంట్ డైరెక్టర్స్కి పరిచయం చేస్తూనే ఉంటారు, అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. అండ్ అక్టోబర్ 31st అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.